ప్రకాశం బ్యారేజీ గత వారం రోజులుగా వస్తున్నటువంటి వరదల్లో అనూహ్యంగా 3 పడవలు అంటే ఇసుక తోలే పడవలు సముద్రంలో నదిలో ఇసుక తోడేటువంటి పడవలు జాయింట్ చేసి 3 పడవలు కూడా వాటికి వైసీపీ రంగులతో కనపడుతూ వరదలో వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది ఖచ్చితంగా కుట్రకోణం ఉంది. దీని వెనకమాల ఖచ్చితంగా ప్రభుత్వం కేసు పెట్టాలి, బయటికి తీయాలి. ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకోవడం కాదు. 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నాడు కట్టినటువంటి ప్రాజెక్టుని కూలదోయాలని సూత్రం ఏదైతే ఉందో అది దేశద్రోహం కంటే నేరం. ఖచ్చితంగా ఈ కుట్రలో కనుక జరిగి ఉంటే ప్రభుత్వం వారి మీద కఠిన చర్యలు తీసుకుని ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిందే. మా నమ్మకం కూడా ఖచ్చితంగా ఇది వైసీపీ కుట్రని మేము కూడా భావిస్తున్నాం. కుట్ర కాదు అని చెప్పి వాళ్ళు నిరూపించుకోవాలంటే నిరూపించుకోవాలి. మరి వాటికి 3 రంగులు, అది వైసీపీ రంగులు కూడా వేసి ఉన్నాయి. దాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా సీన్ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వైసీపీ కుట్ర, వైసీపీ అనునాయులు, జగన్మోహన్ రెడ్డి అనునాయులు ప్రాజెక్టుని డ్యామేజ్ చేసి కృష్ణా జిల్లాని ఎడారిగా మార్చడానికి కుట్ర చేశారు. ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఎంక్వైరీ చేసి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి దోషులు ఎవరో తేల్చి శిక్షించాలి. ఇక్కడ బేసికల్గా మనం ఒక విషయం ఆలోచించాలి. ఎలక్షన్ జరిగి దాదాపు 100 రోజులైంది. గత ప్రభుత్వం ఓడిపోయి 100 రోజులైనా కూడా ఇప్పటికీ వాళ్ళే అధికారం ఉన్నటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, కింది స్థాయి నాయకులు కానీ. అరాచకంలో ఇంకా వాళ్ళ ప్రభుత్వమే ఉన్నట్టుగా అరాచకాలు మనం ఎన్ని చేసినా నడుస్తుంది అనే పరిస్థితిలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా అనుకోకుండా వరదలు రావడం ఇవన్నీ జరిగినాయి. కఠినమైనటువంటి చర్యలు గతంలో ఎన్నో ఘోర కార్యక్రమాలు చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఇంతవరకు తీసుకున్నట్టుగా లేదు. ప్రభుత్వ పరంగా చూసినట్లయితే ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం మారిందన్న సంగతి వాళ్ళల్లో కూడా ఎక్కువ మందికి తెలిసినట్టుగా లేదు. ఇంకా వాళ్ళు ఏ విధమైనటువంటి అరాచక శక్తులు గతంలో ప్రేరేపించి ప్రజల్ని రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం చేశారో వాళ్ళకి ఇంకా వీళ్ళు సహకరిస్తున్నట్టుగా కనపడుతుంది. లేకపోతే ఇంతమంది నేరస్తులు ఎలా తప్పుకుని పోతారు? పోలీసుల సహకారం లేకుండా రాష్ట్రం వదిలిపెట్టి, దేశం వదిలిపెట్టి ఖండాంతరాలకు వెళ్ళిపోయారంటే పోలీసు సహకారం లేకుండా వెళ్ళిపోయిందా? ఈ ప్రభుత్వం ఆలోచించాలి గట్టిగా. ఈ విషయాలన్నిటి మీద ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి రాదు. ఇక మీరు అడిగిన ప్రశ్న, ప్రకాశం బ్యారేజ్ మహానుభావులు పెద్దలు నీలం సంజయ్ రెడ్డి గారు లాంటి ఎంతోమంది పెద్దలు కష్టపడి కట్టినటువంటి ప్రాజెక్ట్ అది 1957లో. మరి అలాంటి ప్రాజెక్టుని పడగొట్టాలనే దురుద్దేశంతో వైసీపీకి చెందినటువంటి కొంతమంది ఎవరో కూడా నాకు తెలియదు, ఆ నిగ్గు ప్రభుత్వం తేల్చాలి. 3 పడవల్ని జాయింట్ చేసి, గొలుసులతో జాయింట్ చేసి ఆ వరద టైంలో వదిలిపెట్టి ప్రాజెక్టును ఢీకొన్నారు. 3 కాణాలకు దెబ్బ తగిలింది, 3 సార్లు కూడా వెయిట్స్ దెబ్బతిన్నాయి. అదే పిల్లర్ దెబ్బతిని ఉంటే ఈ పాటి ప్రాజెక్టు కొట్టుకుపోయేది. ప్రాజెక్టు కొట్టుకుపోతే కృష్ణా, గుంటూరు జిల్లాలు రెండూ కూడా వరద బీభత్సంలో మునిగి మరో దివిసీమని తలపెంచే విధంగా నష్టం జరిగేది. చాలా అదృష్టం ఆ పిల్లలకు దెబ్బ తగలేదు, వెయిట్లకు జరిగింది. ఆ వెయిట్లు కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేయడానికి కూడా మేము అభినందిస్తున్నాం. ఏది ఏమైనా ఈ కుట్రలో భారీ ఎత్తున కుట్ర చేసినటువంటి ఈ పడవల యజమానులు ఎవరైతే ఉన్నారో, వాటిని ఎవరిని ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్. మనవడో కాదు, ఇంకోటి ఏం కాదు. వాళ్ళ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అరాచకాలతో పోల్చుకుంటే చాలా దారుణం మాట్లాడేవాళ్ళు. దళిత ఎంపీ ఏంటి, మహిళ ఎంపీ ఏంటి, దళిత ఎంపీ ఏంటి, ఓసీ ఎంపీ ఏంటి? ఎంపీ అంటే ఎంపీ ఎవరైనా. దళిత ఎంపీని అరెస్ట్ చేయకూడదు, మామూలు ఎంపీని లోన పడేసి కొట్టొచ్చా? వీళ్ళు గోడలు దూకి వెళ్ళినప్పుడు రఘురామకృష్ణరాజుని తలకిందులుగా వేలాడి తీసి కొట్టినప్పుడు ఏ చట్టం అమలు చేశారు వీళ్ళు? ఈ రాష్ట్రంలో ఏం జరిగింది గత 5 ఏళ్లుగా? ఎవరికైనా అవకాశం, రాష్ట్రం మొత్తాన్ని దోచేశారు, పంచభూతాలని దోచేశారు. ఏమీ లేదు తినడానికి. ఈ ప్రభుత్వం చేద్దామనుకున్నా కానీ ఏమీ లేదు, పంచభూతాలని దోచేశారు. వాళ్ళకి మంచి గురించి, చట్టం గురించి మాట్లాడే అధికారం ఈ వైసీపీ నాయకులకు కానీ ముఖ్యమంత్రికి కానీ తెలియదు. చిన్న కాలువకి, మాజీ ముఖ్యమంత్రికి చిన్న కాలువకి, పెద్ద కాలువకి, మురుగు కాలువకి తేడా తెలియని ముఖ్యమంత్రి మన దౌర్భాగ్యం. మాజీ ముఖ్యమంత్రి తెలుసుకోవాలి, తెలుసుకుని మాట్లాడాలి. ఆ స్క్రిప్ట్ రాసిచ్చేవాడన్నా కొంచెం జాగ్రత్తగా రాయాలి. వచ్చి 4 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇంత ఘోర విపత్తు రాష్ట్రంలో జరిగి కృష్ణా, గుంటూరు జిల్లాలో బాధపడుతుంటే ఆయన బెంగళూరు యలహంకలో కూర్చొని విందు భోజనాలు చేసుకుంటున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే నువ్వు ప్రజల మధ్యనే ఉండాలి. ప్రజల మధ్యన ఉండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఆ ప్రజలకు కావాల్సి చేపియాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎక్కడ యలహంకలో దాక్కోవటం పిరికితనం. నీకు నిజంగా ప్రజల మీద నమ్మకం ఉంటే 151 సీట్లు నీకు ఇచ్చారు. ఈరోజు 11 ఎందుకు వచ్చినాయి? పునరాలోచన చేసుకున్నావా? ఇంతవరకు ఓటమిని ఒప్పుకున్నావా? నువ్వు ప్రజల ముందుకు వచ్చి అయిపోయింది, నేను ప్రజల మధ్యలో ఉంటాను అని నువ్వు చెప్పగలిగావా? ఎందుకు చెప్పలేకపోతున్నావు? మరలా మనమే వస్తామని మొదటి రోజున చెబుతున్నావు. 5 ఏళ్ల తర్వాత రెడ్డి ఎవడో రాజు ఎవడు చూశాడు? నువ్వు వస్తామని గ్యారంటీ ఏమైనా ఉందా? కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఆ 11 మంది అయినా అసెంబ్లీకి వచ్చి ప్రజల కష్ట నష్టాల మీద మాట్లాడి పోరాడితే మంచిదని ప్రజలు అనుకుంటున్నారు.